వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల హవా కొనసాగుతున్న ఈ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రెండవ రోజు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హ్యాండిల్డ్ ది బాల్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ బెడింగ్హోమ్ తన ప్యాడ్లో ఇరుక్కున్న బంతిని చేత్తో కింద పడేయడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవుట్ అంటే మరికొందరు నాట్ అవుట్ అని కమెంట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్లూ వెబ్స్టర్ వేసిన 49వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ 3వ బంతిని వెబ్స్టర్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా బెడింగ్హోమ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి బెడింగ్హోమ్ ప్యాడ్లో ఇరుక్కుంది. ఆ బంతి కిందకు వచ్చే అవకాశం ఉండడంతో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. కానీ బెడింగ్హోమ్ బంతిని చేత్తో తీసి కింద పాడేశాడు. దాంతో ఆసీస్ ఆటగాళ్లు హ్యాండిల్డ్ ది బాల్ గురించి అపీల్ చేశారు. అయితే అంపైర్లు నాట్అవుట్గా ఇచ్చారు. అప్పటికే బంతి డెడ్ బాల్ అయిందని స్పష్టం చేశారు. క్రికెట్ నియమాల ప్రకారం బంతి బ్యాటర్ ప్యాడ్లో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే డెడ్ బాల్గా పరిగణిస్తారు. బ్యాటర్ పట్టుకున్నా నాట్అవుట్గానే ఇస్తారు. అయితే రీప్లేలో బంతి కింద పడేసే క్రమంలో బెడింగ్హోమ్ బంతిని పట్టుకోవడం వివాదాస్పదమైంది. బంతి డెడ్ అయినప్పుడు కాకుండా కదులుతూ ఉన్న సమయంలో పట్టుకున్నాడని అవుటేనని కొంతమంది వాదిస్తున్నారు. బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా చేతితో బంతిని అడ్డుకుంటే హ్యాండిల్డ్ ది బాల్ రూల్ కింద అవుట్ ఇస్తారు. బ్యాటర్ బంతి వికెట్ల వైపు వెళ్లకుండా అడ్డుకోవడం లేదా ఫీల్డర్ క్యాచ్ పట్టకుండా చేస్తే ఈ రూల్ కిందే అవుట్ ఇస్తారు. బ్యాటర్ తన శరీరాన్ని గాయం నుండి రక్షించుకోవడానికి బంతిని చేతితో తాకితే మాత్రం అవుట్ ఇవ్వకుండా మినహాయింపు ఉంటుంది.